అమరావతిలో ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదే కాదు మీ ప్రభుత్వం మీద కూడా టెంట్లేసి మరోసారి ఉద్యమం చేయడానికి మేము సిద్ధం అని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు వ్యక్తులు బహిరంగంగానే హెచ్చరించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది? ఓ 10 పాయింట్లు చూస్తే అసలు అమరావతిలో ఏం జరుగుతోంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద రైతులు ఈ స్థాయిలో విశ్వాసం కోల్పోయారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మంత్రి నారాయణ ఇప్పుడు కూడా చెప్తున్నారు 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని. ఇప్పుడు రైతులు అడుగుతున్నది ఈ గడిచిపోయిన 18 నెలల కాలంతో కలిపి 3 ఏళ్ళ లేకుంటే ఇప్పటి నుండి 3 ఏళ్ళ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి అమరావతి రైతుల జేఏసీకి సంబంధించిన కిషోర్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వానికి అమరావతి విషయంలో రాజకీయ సంకల్పం ఉన్నట్టుగా కనిపించడం లేదు. చాలా దురదృష్టకరమైన అంశాలు అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. సీఎం అసలు రైతుల మీద అభిమానంతో ఉన్నారా లేదా అన్న అనుమానం కలుగుతోంది. సిఆర్డిఏలో ప్రతి పనికి లంచం అడుగుతున్నారు. లంచం ఇస్తే ఒక చోట ఫ్లాట్ కేటాయిస్తున్నారు, లంచాలు ఇవ్వలేని వాళ్ళకి ఇంకో చోట అంటే దూరంగా ఫ్లాట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అంటే లాటరీలో కేటాయిస్తున్నాం, అందరి అదృష్టం బట్టి ఫ్లాట్ దక్కుతాయి అన్నది పూర్తిగా అవాస్తవం. డబ్బులు ఇస్తే లంచం ఇస్తే కావాల్సిన చోట ఫ్లాట్లు కేటాయిస్తున్నారు అని అమరావతి రాజధానుల రైతుల జేఏసీ శ్యామ్ కిషోరే చెప్తూ ఉన్నారు. బయటకు చెప్తే ఇబ్బందులు వస్తాయేమో అని రైతులంతా మౌనంగా ఉన్నారే కానీ సిఆర్డిఏలో అవినీతి అన్నదే ప్రధాన అంశం. ప్రతి రైతుకు దీని మీద అవగాహన ఉంది. గజాల లెక్కన లంచాలు అడుగుతూ ఉన్నారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. రాజధాని వల్ల భూముల ధరలు పెరిగి మీరు కోట్లు సంపాదిస్తున్నారు, ఓ 50 లక్షలు మాకు ఇవ్వలేరా అని సిఆర్డిఏ అధికారులు అడుగుతున్నారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. 50 లక్షలు లంచం ఇవ్వండి, మీరు కోరిన చోట ఫ్లాట్లు ఇస్తామని చెప్తున్నారు అని కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో తీవ్రమైన అంశంగా మారింది ఏంటంటే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి వాళ్ళకు రిటర్న్ బుల్ ఫ్లాట్లు ఇచ్చారు. అయితే చాలా మంది రైతులకు, అనేక మంది రైతులకు ఈ రిటర్న్ బుల్ ఫ్లాట్లు అన్నవి ల్యాండ్ పూలింగ్ లో ఏ రైతులైతే భూములు ఇవ్వలేదో ఆ రైతుల భూముల్లో వీళ్ళకు రిటర్న్ బుల్ ఫ్లాట్లు ఇచ్చేశారు. యుగేందర్ అనే ఒక రైతు 25 ఎకరాల భూమి ఇస్తే అతడికి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని రైతుల భూముల్లో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేశారు. ఏళ్ల తరబడి అతను తిరుగుతూనే ఉన్నారు, మంత్రి నారాయణ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ ఇష్యూ మాత్రం సాల్వ్ కావడం లేదు. ఆయన సోషల్ మీడియాకి ఎక్కారు, మీడియా సంస్థల ముందు పదే పదే చెప్తున్నారు 25 ఎకరాల మొత్తం భూమిని ఇచ్చేశాను కానీ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చానని చెప్తున్నారు కానీ అవి రిజిస్ట్రేషన్ కావడం లేదు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వని రైతుల భూముల్లో నాకు ఇచ్చేశారు, ఇక నేను ఏం చేయాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. బ్యాంకుల దగ్గరకు వెళ్తే ఏది మీ ఫ్లాట్ ఎక్కడుందో చూపించండి అంటున్నారు. చూపిస్తే తీరా అది ఇంకో వ్యక్తులకు సంబంధించిన భూమి. వేరే వ్యక్తులు ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వని వ్యక్తుల భూముల్లో మీకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఎలా తీసుకున్నారు, కాబట్టి మీకు లోన్లు కూడా ఇవ్వమని చెప్తున్నారని కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వని వ్యక్తుల భూముల్లో మాకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తే ఎలా అని గతంలోనే మేము ప్రశ్నిస్తే వాళ్ళు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వకపోతే భూసేకరణ చట్టం కింద తీసేసుకొని మీకు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఆ భూసేకరణ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఇక మేము ఏం చేయాలి అని భూములు ఇచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా మోసపోయిన రైతులు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొని వచ్చారు ప్రభుత్వ పెద్దలు. పక్క గ్రామాల్లో ఉన్న భూముల్లో మీకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామంటున్నారు. దీనిపైన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి భూముల విలువలు మారుతూ ఉంటాయి. మా గ్రామంలో ఆ రోజు భూములు తీసుకున్న రోజు ఏ గ్రామానికి సంబంధించిన వ్యక్తులకు ఆ గ్రామంలోనే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తాము అని చెప్పి నిబంధన పెట్టి మరీ తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం మీ ఊర్లో కాదు పక్క ఊర్లో ఇస్తాం తీసుకోండి అంటున్నారు. అది ఎలా? ఊరికి భూమి విలువ మారిపోతుంది, ఇది అన్యాయం చేయడమే అని కూడా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా కనీసం ఎందుకు అమరావతి ఏపీ రాజధాని అని గెజెట్ తీసుకురాలేకపోతున్నారని కూడా రైతులు ప్రశ్నించడంతో పాటు ఈ పరిణామంపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన వ్యక్తులే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్ల డిబేట్లలో కూడా అమరావతిలో భూముల పరిస్థితి ఏంటనేది చెప్తూ ఉన్నారు. అమ్మేద్దాం అనుకుంటే కనీసం సగం ధరకు కూడా ఎవరు అడిగే వాళ్ళు లేరు. పైగా మరో 40,000 ఎకరాలు భూములు తీసుకుంటాం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పటికే భూములు ఇచ్చిన అమరావతి ప్రాంతంలో భూముల విలువపై సందిగ్ధం ఏర్పడింది. కొనే వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. కనీసం బ్యాంకుల్లో లోన్ తీసుకుందాం అనుకుంటే పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా బ్యాంకులు ఇక్కడ రుణాలు ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. బ్యాంకర్లతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి, ఆ పని కూడా చేయడం లేదు. మమ్మల్ని అన్ని విధాలుగా దెబ్బతీసేశారు. అమ్ముకుందామన్న అవకాశం లేదు, లోన్లు తీసుకునే అవకాశం లేదు, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఇక ఎలా బతకాలి అని కూడా అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు బహిరంగంగా మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత జేఏసీ నాయకులు మళ్ళీ టెంట్లేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించిన తర్వాత అక్టోబర్ 13న సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడుతూ
అన్ని సమస్యల్ని మేము పరిష్కరిస్తాం, వెంటనే ఒక కమిటీ వేస్తున్నాం. మంత్రి నారాయణ, గుంటూరు ఎంపీ పెమ్మసాని, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఈ ముగ్గురుతో కమిటీ వేస్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అన్ని సాల్వ్ అవుతాయని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రైతును కూడా ఈ కమిటీ పిలిచి మాట్లాడలేదు అని కూడా అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి రైతులు నొచ్చుకుంటున్నది ఏంటంటే, చిన్న చిన్న రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే చాలా అవహేళనగా సిఆర్డీఏ అధికారులు మాట్లాడుతున్నారు అనేది ప్రధాన కంప్లైంట్. మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, గౌరవంతో భూములు ఇచ్చారు, మాకు ఇలా అన్యాయం చేయడం సరికాదు అంటుంటే, మరి అయితే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడగండి, ఆయనే సాల్వ్ చేయాలి ఇవన్నీ అని సిఆర్డీఏ అధికారులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. గతంలో వ్యవసాయం తప్ప మరో పని తెలియని మాకు ఈ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అధికారులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు అని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో తీవ్రమైన అంశం కూడా ఉంది. ఆ రోజు అమరావతికి భూములు తీసుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు మీద గౌరవంతో కావచ్చు, అద్భుతమైన రాజధాని నిర్మిస్తారన్న ఉద్దేశంతో కావచ్చు, చాలా ఆనందంగా ఈ భూములు ఇచ్చిన వాళ్ళు నిబంధనలకు సంబంధించిన రూల్స్ అన్ని చదవలేదు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. అయితే ఇప్పుడు ఆ రూల్సే చాలా మంది సిఆర్డీఏలో ఉన్న రైతులకు పెను సవాలుగా మారిపోయింది. కొందరు పెద్ద పెద్ద రైతులు భారీ విస్తీర్ణంలో భూమిని సిఆర్డీఏకి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఆ సమయంలో రిటర్నబుల్ ప్లాట్ల కింద 250 గజాలు, 500 గజాలు, 700 గజాలు, 1000 గజాలు, అంతకు మించి ఇలా ఒకే చోట ప్లాట్లు తీసుకోవడమా లేకుంటే బిట్లుగా తీసుకోవడం అన్న ఆప్షన్ ఇచ్చారు. చాలా మంది రైతులు సహజంగానే చిన్న చిన్నవి కాకుండా ఒకే బిట్టు, పెద్ద బిట్టు ఒకే చోట ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా 1000 గజాలకు సంబంధించిన ప్లాట్లను తీసేసుకున్నారు. ఇప్పుడు అందులో కొంత ఇల్లు కట్టుకోవడానికి ఉంచుకొని మిగిలినది అమ్మేద్దామని వెళ్తే అమ్మకానికి వీలు లేదని చెప్తున్నారు. సిఆర్డీఏ అధికారులు నిబంధనలకు సంబంధించిన పుస్తకాలు వాళ్ళ ముందర పెడుతూ ఉన్నారు. సిఆర్డీఏ పుస్తకాల్లో స్పష్టంగా నిబంధనలో ఉంది, ఈ ప్లాట్లను బిట్లుగా విభజించడానికి లేదు. ఆ రోజు ఏ విస్తీర్ణంలో అయితే, ఏ సైజులో అయితే బిట్లు తీసుకున్నారో అంతే సైజులో అలాగే ఉంచాలి. అమ్మాలనుకుంటే మొత్తం అమ్మేయాలి, కానీ విభజించడం సాధ్యం కాదని రైతులకు చెప్తూ ఉండడంతో రైతులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. 1000 గజాల ప్లాట్లు మేమేం చేసుకుందామో దాంట్లో సగమన్నా అమ్ముకుంటే మేము బాగుపడతాం కదా, మొత్తం దాంట్లో ఇల్లు కట్టుకోలేం కదా అని కొందరు రైతులు. మాకు 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి విభజించి ఇవ్వాలి కదా, అసలు విభజించడానికే సాధ్యం కాదు, సిఆర్డీఏ రూల్స్ ఒప్పుకోవు, మాస్టర్ ప్లాన్ కి విరుద్ధం, రాజధాని అందం పోతుంది అన్న రూల్స్ చూపెట్టడం ఏంటి అని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ రోజు అంతా మభ్య పెట్టి భూములు తీసుకున్నారు, మా ఇళ్ల దగ్గరకు వచ్చి మీ దయ మా ప్రాప్తం, మీ త్యాగాలు మరవమంటూ నిలబడి మరి మా ఇళ్ల ముందరకు వచ్చి ఇదే అధికారులు, ఇదే నాయకులు భూములు తీసుకున్నారు. ఇప్పుడు మేము వెళ్తే మాకే 1,00,000 కండిషన్లు పెడుతున్నారు. ఎలా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలి అన్న స్థితికి రాజధాని రైతులు వచ్చేశారు. గ్రామ కంటాలకు సంబంధించిన ఇష్యూ కూడా అలాగే ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేయడం లేదు. అతి చిన్న పొరపాట్లు, రిజిస్ట్రేషన్లో జరిగిన పొరపాట్లు, డాక్యుమెంట్లలో వచ్చిన పొరపాట్లను సాల్వ్ చేసేందుకు కూడా సిఆర్డీఏ అధికారులు ముందుకు రాకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. అసలు ఏంటి ప్రభుత్వ ఉద్దేశం? ఈ టార్చర్ని భరించలేక ఈ ప్లాట్లన్నింటి కూడా అమ్మేసుకొని ఇక్కడ ఉన్న రైతులంతా వెళ్ళిపోవాలన్న దిశగా ఏమన్నా ప్రయత్నం మమ్మల్ని తోస్తోందా ప్రభుత్వం అన్న ఆందోళన, అనుమానాన్ని కూడా రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 1000 గజాల ప్లాట్ ఒకే రైతు పెట్టుకోవాలంటే సాధ్యం కాదు, అమ్మాలంటే మొత్తం అమ్మేయాలి అని అంటున్నారంటే అక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అనే కదా ఇండైరెక్ట్ గా చెప్పడం. చిన్న బిట్లుగా మారిస్తే రాజధాని అందం దెబ్బతింటుందని చెప్పి ఈ రోజు రూల్స్ చెప్తూ ఉన్నారంటే ఉండడానికి వీలు లేదు, పెద్ద వాళ్ళే ఉండాలి, భారీ విస్తీర్ణంలో హోల్డ్ చేయగలిగే వాళ్ళే ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా అన్నది అనుమానం రైతులది. మొత్తం మీద అమరావతి రైతులైతే చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారు అన్న నిర్ధారణకు వచ్చారు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న డిబేట్లలోనే నేరుగానే జేఏసీ నాయకులు చెప్తున్నారు. కానీ పైకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. తమ కోసం తనను నమ్మి భూములు ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరి భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేని చంద్రబాబు నాయుడు గారు తన కోసం ఆ స్థాయిలో నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా ఉద్యమం చేసి పరోక్షంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు, వైసీపీ మీద వ్యతిరేకతకు కారణమైన తమనే పట్టించుకోలేని చంద్రబాబు నాయుడు ఇక మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రజల పట్ల ఏ మేరకు నిబద్ధతగా ఉంటారు అన్న ప్రశ్న కూడా సంధించే పరిస్థితులు వచ్చేసాయి.